ప్రపంచంలో ఎన్ఆర్ఐలు ఇప్పుడు మన పిల్లలు ఎంతోమంది విదేశాల్లో ఉంటున్నారు గదా! అక్కడ ఇంటర్నెట్ ఖర్చు ఎంతవుతది? ఇక్కడ ఇంటర్నెట్ ఖర్చు అవుద్ది ఎంతుందో చూడండి. తక్కువకెందుకు దొరికింది? ఇక్కడ అంబానీ తక్కువకి తీసుకోవడం వల్ల దొరికింది. అలాగే అనేక రకాలైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఇప్పుడు అంబానీనా, అదానీనా వీళ్ళు కార్పొరేట్ శక్తులు అనేసి మనం బూతులు తిడతా ఉంటుంటాం. ఏంటంటే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నోడు, మనకంటే మంచి చీర కడితే ఆవిడ మీదన కసి, ఆవిడ గురించి దుష్ప్రచారం. మనకంటే కొంచెం అందంగా ఉందంటే ఆమె మీద దుష్ప్రచారం. మనకంటే కొంచెం బయట సొసైటీలో మంచి పేరుందంటే వాళ్ళ మీద దుష్ప్రచారం. ఇది మన దగ్గర వ్యక్తుల మధ్యనే ఉన్నది. వ్యక్తిత్వ దరిద్రం అన్నటువంటిది. అలాంటిది ఇక అమెరికా దగ్గరైతే మరీ దరిద్రం. అమెరికా వాడికి ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ ప్రపంచంలో ఎవరికుండదు. రష్యా వాడు బాగుపడుతుంటే ఆడిని నాశనం చేద్దాం అంటాడు. ఇరాన్ వాడు బాగుపడుతుంటే ఆడిని నాశనం, ప్రపంచంలో ఎవడు బాగుపడుతుంటే ఆడిని నాశనం చేస్తే తను మాత్రం బాగుండాలని కోరుకునే మనస్తత్వం. దురదృష్టవశాత్తు ప్రపంచమంతా ఐక్యంగా ఉండి అమెరికా తప్పుడు వ్యవహారాలు, అమెరికా బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారాలను కంట్రోల్ చేయడానికి ఇదివరకు మరొక శక్తిగా రష్యా ఉండేది. అది ఫెయిల్ అవ్వడం అమెరికా యొక్క ఆధిపత్యానికి కారణమైంది. ఇప్పుడు చూడండి, నేను ఇందాకనే ఒక వీడియో చేశా. భారత్ మీద పడేడుస్తారు, ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కుట్రలు చేస్తారు అన్నది. ఎందుకని? యూరోపియన్ అనే మన దగ్గరకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడే ఏడుపు బిగిన్ అయిపోయింది. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారు కావడం మీద అక్కసు వెలగక్కింది. వాస్తవానికి యూరోపియన్ కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేందుకు ప్రయత్నించామని అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ గొప్పలు చెప్పుకున్నాడు. ఎందుకు అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మనకేంటి సంబంధం? భారత్ పాకిస్తాన్ యుద్ధం వాడు ఏమన్నా ఆపాడా? భారతదేశం మీద దాడులు ఏమన్నా ఆపాడా? వాడేం త్యాగం చేశాడు మన కోసం? అమెరికా వాడు. మనం వాడి కోసం చాలా త్యాగం చేసాం. ఉక్రెయిన్ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ మీద టారిఫ్లు విధిస్తే యూరోపియన్ మాత్రం ఒప్పందం కుదుర్చుకుంటుందని విమర్శించాడు. అవును, నీకు తెలుసు ఎలాంటి అదో పనులు చేస్తాను. నువ్వే అదే ఉక్రెయిన్తో, అదే రష్యాతో మళ్ళీ తీసుకొచ్చి విమానాల ఆయిల్ కొనుక్కుంటావు, గ్యాస్ కొనుక్కుంటావు. లేదా రష్యాని బెదరేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్మగ్లర్ల చేత కొనిపించి ఆ స్మగ్లర్ నుంచి నువ్వు కొనుక్కుంటావు. ఇది ఎవరికి తెలియనటువంటిది.